నమస్కారం క్యూకే న్యూస్ వార్తలకు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. కల్వకుంట్ల కుటుంబంపై నాయుడి రాజేందర్ రెడ్డి వ్యాఖ్యలు. కల్వకుంట్ల కుటుంబానికి రాజకీయ బహిష్కరణ తప్పదని వెల్లడి. ఒకప్పుడు కాళ్లు పట్టుకుని ఇప్పుడు విమర్శలు చేస్తున్నారని ఫైర్. తెలంగాణ ఉద్యమంలో కేటీఆర్ ఎక్కడాని ప్రశ్నించిన నాయుడి రాజేందర్ రెడ్డి. ప్రజల పక్షాన పోరాడేది బీజేపీ మాత్రమే అన్న రఘునందన్ రావు. ప్రజల విశ్వాసం కోల్పోయిన కాంగ్రెస్ అని వ్యాఖ్యలు. హామీలు అమలు చేయడంలో కాంగ్రెస్ విఫలమైందని విమర్శ. ప్రజల కోసం పోరాడే ఏకైక పార్టీ బీజేపీ అని వెల్లడి. నీటి ప్రాజెక్టుల విమర్శలకు చంద్రబాబు కౌంటర్. నీటి అంశాల్లో రాజకీయాలు చేయొద్దని చంద్రబాబు సూచన. దేవాదుల కల్వకుర్తి ప్రాజెక్టులు నేనే ప్రారంభించానన్న చంద్రబాబు. దూరాల నీటితో మహబూబ్నగర్కు సరఫరా చేస్తామని వ్యాఖ్య. పోలవరం మిగులు నీటిపై అభ్యంతరాలు సరికాదన్న చంద్రబాబు. రాయలసీమ గొంతు కోసారని చంద్రబాబు రేవంత్ పై అవినాష్ వ్యాఖ్యలు. సీమకు రావాల్సిన 111 టీఎంసీలు ఎక్కడాని ప్రశ్న. జల హక్కులపై కేంద్రం స్పష్టత ఇవ్వాలని డిమాండ్. రాజకీయాల కోసం సీమను బలి చేస్తున్నారని వ్యాఖ్య. వైసీపీ రాజకీయ భవిష్యత్తు ముగింపు దశలో ఉందని దీపక్ రెడ్డి విమర్శలు. రెడ్ బుక్ రాజ్యాంగం అంటూ వైసీపీ నాటకం ఆడుతోందని వ్యాఖ్య. ప్రజలను తప్పుదోవ పట్టించే డ్రామాలు ఆడుతోందని దీపక్ విమర్శ. వైసీపీ ప్యాకప్ కు సిద్ధమైందని వెల్లడి. జనగాం సభలో కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు మతి లేకుండా అహంకారంతో మాట్లాడినట్టుగా ఉన్నాయని సంపత్ కుమార్ తీవ్రంగా మండిపడ్డారు. రాహుల్ గాంధీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలను తాను తీవ్రంగా ఖండిస్తున్నానన్నారు. అరవడాలు కరవడాల రాజకీయాలకి ఇటీవల ఎన్నికల్లో ప్రజలు గుణపాఠం చెప్పారని గుర్తు చేశారు. అసెంబ్లీలో కూడా కేటీఆర్ తీవ్ర పదజాలం వాడుతున్నారని, ఇది సభా సంప్రదాయాలకు విరుద్దమన్నారు. ఈ అంశంపై సభా హక్కుల ఉల్లంఘన నోటీసులు ఇచ్చి విచారణ చేయాలని స్పీకర్ను కోరినట్లు తెలిపారు. రాజకీయ విమర్శలకు కూడా హద్దులుంటాయని, ప్రజాస్వామ్యాన్ని గౌరవించాల్సిన బాధ్యత ప్రతి నాయకుడిపై ఉందని సంపత్ కుమార్ స్పష్టం చేశారు. నిన్న జనగామలో జరిగినటువంటి బీఆర్ఎస్ సమావేశంలో మాజీ మంత్రివర్యులు కల్వకుంట్ల తారక రామారావు గారు మాట్లాడిన భాష గాని పద్ధతి గాని పరిశీలిస్తే మితిమీరి మతి తప్పి బల్పెక్కువ మాట్లాడినట్టుగా తెలుస్తా ఉంది స్పష్టంగా. ఎవరి గురించి మాట్లాడుతా ఉన్నాం, ఏ స్థాయిలో మాట్లాడుతున్నాం, మన స్థాయి ఏంది అనేటువంటి విచక్షణ కోల్పోయి మా రాహుల్ గాంధీ గారి గురించి కానీ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి గురించి కానీ మాట్లాడడానికి తీవ్రంగా ఖండిస్తూ, మొన్నటి ఎన్నికలే చూసినాం మనం. ఈ అరవడాలు కరవడాలు ఎక్కువ చేసినందుకే కేటీఆర్ కు బుద్ధి చెప్పి జూబ్లీహిల్స్ ఎన్నికల్లో పరువు పనిచేసారు. నిన్న జరిగినటువంటి సర్పంచ్ ఎన్నికల్లో మళ్లీ అడ్రస్ గల్లంతు చేశారు. అయినా బుద్ధి రాక నైరాశ్యంలో ఓటమి చెందినటువంటి నైరాశ్యంలో అడ్డగోలు మాటలు మాట్లాడి, ఈ హౌల మాటలు మాట్లాడినందుకే కొన్నిసార్లు అనాల్సి వచ్చింది. నీ నాలుగు కోస్తాం, అది కోస్తాం, ఇది కోస్తామని. ఈ హౌల మాటలు బంద్ చేస్తే అందరూ కూడా అదే పద్ధతిలో ఉంటారు. ఈ బుద్ధి లేని పాటలు బంద్ చేసి శాసనసభను కూడా దయచేసి నేను శాసనసభ స్పీకర్ గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఒక మాజీ శాసనసభ్యుడిగా. శాసనసభ కాదది బూతుల సభ అంటాడు. అంటే శాసనసభనే అగౌరవపరిచే విధంగా సభా హక్కులు నోటీస్ ఇచ్చి పిలిపించి విచారించవలసిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఒక వ్యక్తి మీద ఉన్నటువంటి ద్వేషాన్ని, అక్కసును, అసూయను శాసనసభ అనే వ్యవస్థ మీద చూపించి శాసనసభ గౌరవ మర్యాదల్ని కించపరిచే విధంగా కలంకంగా మాట్లాడింది కనుక స్పీకర్ గారు వెంటనే పిలిపించి చర్యలు తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ, ఇంకొకసారి ఇటువంటి పదజాలం గాని మాటలు గాని మితిమీరి వ్యవహారాలు చేస్తే మాత్రం తీవ్రంగా ఉంటుంది, ప్రత్యక్షంగా చూపించవలసి వస్తుంది అన్న విషయాన్ని కూడా గుర్తు చేస్తూ, రిపీట్ అయితే మాత్రం తోడుకలు తీయాల్సి వస్తుంది బిడ్డ అని చెప్పి తీవ్ర పదజాలంతో హెచ్చరిస్తా ఉన్నాం. రానున్న రోజుల్లో కల్వకుంట్ల కుటుంబానికి రాజకీయ బహిష్కరణ తప్పదని ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒకప్పుడు అదే కుటుంబం వద్దకు వెళ్లి కాళ్లు పట్టుకుని ఇప్పుడు వారినే విమర్శించడం సరికాదన్నారు. కేటీఆర్ వరంగల్ కు వస్తే చెప్పులతో కొట్టిస్తానంటూ తీవ్ర స్థాయిలో వ్యాఖ్యలు చేశారు. గాంధీ కుటుంబం గురించి మాట్లాడే అర్హత కేటీఆర్ కు లేదని అన్నారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కేటీఆర్ ఎక్కడ ఉన్నాడో ప్రజలకు తెలుసన్నారు. తాము మాట్లాడడం మొదలు పెడితే వారు ఆత్మహత్య చేసుకునే పరిస్థితి వస్తుందని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీస్తున్నాయి. నిన్న కేటీఆర్ గారు మాట్లాడిన భాష తీరు రాహుల్ గాంధీ గారి మీద నిజంగా కూడా ఈ రాను ఈ కుటుంబ బహిష్కరణ జరుగుతుంది కావచ్చు చూడబోతే.
వాళ్ళ చెల్లో దిక్కు ఏం మాట్లాడుతుంది. ఒక మహిళ అయ్యే ఉండి పీకి ఏం కట్టలు కట్టినని ఒకతంట ఒక ఆమె. ఈయనను రాహుల్ గాంధీ గారిని పట్టుకొని ఆ కుటుంబాన్ని ఇంటికి మీరు తెలంగాణ ఇయ్యగానే ఇంటికి పోయి కాళ్ళు పట్టుకున్న మీరు మరి ఈ మూర్ఖులను ఏమనాలో అర్థం కావట్లే. కానీ ఒక్కటైతే చెప్పగలుగుతా, మీ భాష తీరు తెలంగాణ వచ్చినప్పటి నుండి అతి చిల్లరగా తీరుగా మీ కుటుంబం ఈ మాటలు మాట్లాడటం రాబోయే రోజులలో వరంగల్ కనుక వస్తే బిడ్డ అని అనుకుంటాను. చెప్పులతోటి కొట్టి పంపించకపోతే అడుగు నా పేరు, చెప్పులతోటి కొట్టిస్తా నిన్ను. నువ్వు రాహుల్ గాంధీ కుటుంబం గురించి ఏమి తెలుసు అని చెప్పి నువ్వు మాట్లాడుతున్నావు. తెలంగాణ ఉద్యమం అప్పుడు ఎక్కడున్నావు నువ్వు? అప్పుడు అధికారులను అట్లా తిట్టినావు. ఇప్పటికీ ఆ క్లిప్పింగ్లు చూసి ఏమి బతుకురా మీది? మారారిగా బుద్ధి సిగ్గు శరం లజ్జ ఇంకా రావట్లేదా మీకు? ఇంతమంది ఇన్ని చేసినా కానీ నోటికి ఏది వస్తే అది మాట్లాడటమేనా? సంస్కారం సభ్యత లేదు. మేము అనలేవురా తిట్టలేమా? నేను తిట్టలేకనా? అందులో పిహెచ్డీలు చేసిన వల్ల మేము మా దాంట్లో అంతమంది ఉన్నారు పిహెచ్డీలు చేసిన వాళ్ళు. మేము తిట్టుడు మొదలు పెడితే బిడ్డ మీరు ఆత్మహత్యలు చేసుకోవాలి, మీ బతుకులు కానీ మీ ఏంటి చెప్తే మరి నోరు వెళ్తే పోనీ అని చెప్పి కక్ష సాధింపు చర్యలు ఉండొద్దు కదా అని చెప్పి మా ముఖ్యమంత్రి గారు ఓపికతోటి జట్టుకుంటూ పోతుంటే ఒక్కడన్నా ఆయవన్న ఉన్నాడు. అలా ఒక్కడన్నా జిల్లా గురించి కొట్లాడి తెచ్చేటోడు వాళ్ళు ఉన్నాడు. ఇలా మేము నెలకోసారి పెడుతున్నాం రివ్యూ మీటింగ్లు, 2 నెలలకోసారి పెట్టుకుంటున్నాం. అభివృద్ధి మీద ఏదో మీటింగులు పెట్టుకొని వదిలిపెట్టడం కాదు. ఖమ్మం జిల్లాను సస్యశ్యామలం చేయాలనే లక్ష్యంతో కేసీఆర్ హయాంలో సీతారామ సాగర్ ప్రాజెక్టు 90% పూర్తయిందని కేటీఆర్ అన్నారు. కానీ ప్రస్తుతం జిల్లాలో ఉన్న 3 మంత్రులు కమిషన్ల కోసం ఆ ప్రాజెక్టును పక్కన పెట్టేశారని ఆరోపించారు. 30% కమిషన్ వసూలు చేసి జేబులో నింపుకోవడమే తప్ప జిల్లాకు ఉపయోగపడే పనులు చేయడం లేదని విమర్శించారు. ఈ నిర్లక్ష్యం వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని అన్నారు. సీతారామ సాగర్ పూర్తయితే ఖమ్మం జిల్లాకు శాశ్వత సాగునీటి భద్రత లభిస్తుందని తెలిపారు. ప్రభుత్వ వైఫల్యాల వల్ల కీలక ప్రాజెక్టులు నిలిచిపోతున్నాయని కేటీఆర్ వ్యాఖ్యానించారు. నేను ఒక్కసారి మీరు దయచేసి ఆలోచించాలని కోరుతా ఉన్నా. 2 ఏళ్ళు అయిపోయింది. ఎన్ని ఈస్ట్ మన్ కలర్లో సినిమాలు చూపెట్టారు. అద్భుతమైన రంగుల కళ లాంటి సినిమా. మీకు ఇది ఇస్తాం, అది ఇస్తాం, అది చేస్తాం, ఇది చేస్తాం. 2 ఏళ్లలో ఏం చేశారు ఖమ్మానికి అని నేను అడుగుతున్నా. ఈ జిల్లాలో కేసీఆర్ గారు 7.5 లక్షల ఎకరాలకు నీళ్లు ఇవ్వాలని చెప్పి, గోదావరి జలాల మీద పూర్తి హక్కు ఖమ్మం జిల్లాకి దక్కాలని చెప్పి, ఎందుకంటే మీ తర్వాత కిందికి ఆంధ్రాకి, ఆంధ్రా నుంచి కిందికి సముద్రంలోకి నీళ్లు పోతాయి. తెలంగాణలో కిందేమీ లేదు ఇంకా ఖమ్మం తర్వాత, కొత్తగూడెం తర్వాత. కాబట్టి మన నీళ్లు, మన గోదావరి నీళ్లు మరి ఏవైతే పూర్తి స్థాయిలో ఖమ్మం జిల్లాకి దక్కాలో దానికోసం సీతారామ సాగర్ అనే ప్రాజెక్టును అద్భుతంగా డిజైన్ చేసి 7.5 లక్షల ఎకరాలు, కొత్తగా 3,40,000 ఎకరాల ఆయకట్టు, అట్లాగే స్థిరీకరించబడే ఆయకట్టు ఏదైతే ప్రస్తుతం కృష్ణ కింద ఉందో, ఎన్ఎస్పి కింద ఉందో దాన్ని కూడా స్థిరీకరించడానికి మరొక 3.5 లక్షల ఎకరాలకి, మొత్తం కలిపి 7.5 లక్షల ఎకరాలకి నీళ్ళిచ్చే ప్రతిపాదించే ప్రాజెక్టు సీతారామ సాగర్. ఏనుగెళ్ళింది తోక చిక్కింది అన్నట్టు 90% పనులు కేసీఆర్ గారే పూర్తి చేసినారు. చేసి చివరికి మనం దిగిపోయే నాడు డిసెంబర్ 2023లో కట్టిన ఇల్లు పెట్టిన పొయ్యి అన్నట్టుగా వీళ్ళ చేతికి తాళాలిచ్చి మనం పక్కకు తప్పుకున్నాం. 2 ఏళ్ళైంది. ఏం చేశారు మరి? అశ్వారావుపేటలో ఈరోజు నిజానికి ఒక్క సీతారామ సాగర్ ద్వారా 130,000 ఎకరాలకి నీళ్ళు ఇచ్చేదానికి కేసీఆర్ గారు డిజైన్ చేశారు. సత్తుపల్లి నియోజకవర్గంలో కల్లూరు కావచ్చు, వేంసూరు కావచ్చు, పెనుబల్లి కావచ్చు, 4 మండలాల్లో 40,000 ఎకరాలకు నీళ్ళు ఇవ్వడానికి సీతారామ సాగర్ని కేసీఆర్ గారు డిజైన్ చేశారు. ఇవాళ ఇల్లెందు నియోజకవర్గంలో 20,000 ఎకరాలకు నీళ్లు రావాలి. కొత్తగూడెంలో 10,000 ఎకరాలకు రావాలి. అట్లాగే వైరా నియోజకవర్గంలో 20. హైదరాబాద్ ఒకప్పుడు ఆహ్లాదకర నగరంగా ఉండేదని, ఇప్పుడు కాలుష్య కూరల్లో చిక్కుకుపోతుందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. నగరంలోని కాలుష్య కారక పరిశ్రమలను ఔటర్ రింగ్ రోడ్ బయటకు తరలించేందుకు హిల్ట్ పాలసీ తీసుకొస్తున్నామని తెలిపారు. ఈ నిర్ణయం ఇప్పుడే తీసుకున్నది కాదని, ఉమ్మడి ఏపీ హయాంలో 2013లోనే ఈ దిశగా ఆలోచన ప్రారంభమైందని చెప్పారు. బీఆర్ఎస్ పాలనలో కూడా 2019, 2020లో కార్యాచరణ జరిగిందని గుర్తు చేశారు. నగర ప్రజల ఆరోగ్యాన్ని కాపాడటమే లక్ష్యంగా
భాగంగా ఈ విధానం అమలు చేస్తున్నామని స్పష్టం చేశారు. హైదరాబాద్ ను పర్యావరణ హిత నగరంగా మార్చడమే ప్రభుత్వ ఉద్దేశమన్నారు. ఒకప్పుడు ఆహ్లాదకరమైన వాతావరణానికి మారు పేరుగా నిలిచిన హైదరాబాద్ లో గత కొంతకాలంగా వాయు కాలుష్యం ప్రమాదకరంగా మారింది. ఇది అందరూ మాట్లాడుతూ ఉన్నారు. బాలానగర్, జీడిమెట్ల వంటి ప్రాంతాల్లో కాలుష్య స్థాయి నిర్దేశక ప్రమాణాలకు మించిపోయింది. కాలుష్య నివారణపై సుప్రీంకోర్టు, హైకోర్టు మరియు ఎన్జీటీలు పలు సూచనలు చేయడంతో ప్రభుత్వం ఓఆర్ఆర్ లోపల కాలుష్యం తగ్గించే చర్యలు చేపట్టింది. అధ్యక్ష, ఇది ఈనాటి నిర్ణయాలు కాదు. ఈ నిర్ణయాలన్నీ కూడా ఈ పరిశ్రమలు ఇక్కడ నుంచి బయటకు తీసుకొని పోవడం కోసం ఆనాటి ఉమ్మడి రాష్ట్రంలో ఈ కాలుష్యాన్ని దృష్టిలో పెట్టుకొని, ఎన్జీటీ వాళ్ళు ఇచ్చిన సూచనలు దృష్టిలో పెట్టుకొని, మారుతున్నటువంటి పరిస్థితులు దృష్టిలో పెట్టుకొని ఆనాటి ఉమ్మడి రాష్ట్రంలో 2012 జులై 28న ఒక జీవోను ఇష్యూ చేసింది అధ్యక్ష. జీవో నెంబర్ 508. పరిశ్రమల శాఖ కమిషనర్ నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేసి ఆ కమిటీలో ఫ్యాప్సీ, ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్, ఫ్యాప్సియా, అసోసియామ్, హెచ్ఎండిఏ, జిహెచ్ఎంసీ కమిషనర్లు మరియు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు మెంబర్ సెక్రటరీ సభ్యులుగా వేసి ఈ ఎన్జీటీ, హైకోర్టు, సుప్రీంకోర్టు ఇచ్చిన సూచనల పైన ఈ పరిశ్రమ పైన ఒక విధానపరమైన నిర్ణయాలు తీసుకొని చెప్పండి అని ఒక కమిటీ, ఆ కమిటీ వాళ్ళంతా కూర్చొని ఒక విధానపరమైన నిర్ణయం తీసుకొని అదే 2013లో ఒక నిర్ణయం తీసుకొని ప్రభుత్వ దృష్టి తీసుకొచ్చి ఒక జియో ఇష్యూ చేశారు. ఆ జియో ఏంటంటే జియోఎంఎస్ నెంబర్ 20. నగరంలోని కాలుష్య కారక పరిశ్రమలకి ఓఆర్ఆర్ బయటికి పంపించాలని నిర్ణయించింది. దానికి అనుగుణంగా తెలంగాణ రాష్ట్ర పరిశ్రమ మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ నగర బయట ఆధునిక పర్యావరణ హిత పరిశ్రమ పార్కులకు అభివృద్ధి చేయాలని నిర్ణయం చేసింది. అధ్యక్ష, ఇది ఆనాటి ఉమ్మడి రాష్ట్రంలో 2012-13 తీసుకున్న నిర్ణయం. ఆ తర్వాత రాష్ట్ర బైఫర్కేషన్ జరిగింది. కడప డిఆర్సీ సమావేశంలో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అంశంపై వైసీపీ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి కలిసి రాయలసీమ గొంతు కోశారని ఆరోపించారు. సీమకు హక్కుగా రావాల్సిన 111 టీఎంసీల నీరు రావడం లేదని అన్నారు. ఈ అన్యాయంపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాయలసీమ ప్రజలు తీవ్ర నీటి సమస్యలతో బాధపడుతుంటే రాజకీయ లాభాల కోసం ప్రాజెక్టులను అడ్డుకుంటున్నారని విమర్శించారు. ఈ వ్యాఖ్యలు జల రాజకీయాల్లో మళ్లీ దుమారం రేపుతున్నాయి. తెలంగాణ ముఖ్యమంత్రి గారు మాట్లాడిన తర్వాత తాను, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు మేమిద్దరం క్లోజ్డ్ రూమ్లో కూర్చొని రాయలసీమ ఎత్తిపోతలకు పూర్తిగా సమాధి కట్టేసినాము, పూర్తిగా పనులు ఆపిచ్చేసినామని చెప్పి తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా రేవంత్ రెడ్డి గారు ఏదైతే మరి స్పష్టం చేశారో ఆ మాట చెప్పినప్పటి నుంచి కూడా రైతుల్లో తీవ్రమైన అభద్రతాభావము, ఆందోళన ఉన్నాయి. రైతుల అభద్రతాభావము, రైతుల ఆందోళనను డిఆర్సీ ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకే మేమందరం వచ్చాం. మరి ముఖ్యంగా ఈరోజు మాకు ఎటువంటి అసలు ఏమాత్రం కూడా మా వాదన వినే పరిస్థితి కూడా అక్కడ కనిపించలేదు. ఈరోజు ప్రతి రైతులో కూడా ఆందోళన ఉంది. వర్షాలు బాగా పడినప్పుడు, శ్రీశైలంలో ఫ్లడ్ డేస్ ఎక్కువ ఉన్నప్పుడు తెలంగాణ పవర్ జనరేట్ చేసిన, తెలంగాణ ఎత్తిపోతల పథకాల్లో నీళ్లు ఎత్తిపోసుకున్నా మనం గ్రావిటీ ద్వారా తీసుకోవచ్చు. ఏది వర్షాలు బాగా పడినప్పుడు, ఫ్లడ్ డేస్ దాదాపు 150-180 రోజులు ఫ్లడ్ డేస్ ఉన్నప్పుడు ఇది సాధ్యం. కానీ ఫ్లడ్ డేస్ తక్కువ ఉన్నప్పుడు మన పరిస్థితి చాలా ఘోరంగా ఉంటుంది. మన ప్రాంతానికి 111 టీఎంసీలు రావాలా, ఎస్ఆర్బీసీకి సంబంధించి 19 టీఎంసీలు రావాలా, తెలుగు గంగకు సంబంధించి 39 టీఎంసీలు రావాలా, జిఎన్ఎస్ఎస్కి సంబంధించి 38 టీఎంసీలు రావాలా, చెన్నై డ్రింకింగ్ వాటర్కు 15 టీఎంసీలు రావాలా, కేసీ కెనాల్ ఏదైతే ఇక్కడ మనం శ్రీశైలం నుంచి మనం తీసుకుంటామో దానికి 10 టీఎంసీలు రావాలా, మొత్తం 111 టీఎంసీలు నీళ్లు మనకు రావాలా. మొత్తం కేసీ కెనాల్ రైతాంగం, జిఎన్ఎస్ఎస్ కింద ఆయకట్టు రైతాంగం, తెలుగు గంగ ఆయకట్టు అంటే బ్రహ్మం సాగరు, SR1, SR2 రైతాంగం, ఇన్ని లక్షల మంది రైతులు వీటి మీద ఆధారపడి ఉన్నారు. మరి ఇంత పెద్ద అంశాన్ని ఏమాత్రం అంటే మేము చర్చ మొదలు పెడితే 2 నిమిషాలు మా వాదన వింటానే రివర్స్ ఎదురుదాడికి మళ్ళా మేము సమాధానం ఇస్తే డైవర్షన్. రాష్ట్రంలోని క్రీడాకారులను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లేందుకు ప్రభుత్వం కృషి చేస్తోందని క్రీడల యువజన సర్వీసుల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి తెలిపారు. క్రీడలకు అవసరమైన మౌలిక వసతులు, శిక్షణ కేంద్రాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టామని చెప్పారు. ప్రతిభావంతులైన క్రీడాకారులకు ఆర్థిక సహాయం, కోచింగ్ సదుపాయాలు అందిస్తున్నట్లు తెలిపారు. గ్రామీణ ప్రాంతాల నుంచి అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులు రావాలన్నదే ప్రభుత్వ లక్ష్యమన్నారు. యువత క్రీడల్లో రాణిస్తే రాష్ట్రానికి గౌరవం పెరుగుతుందని పేర్కొన్నారు. స్పోర్ట్స్ పర్సన్ కి అవకాశం వచ్చినప్పుడు వారికి ప్రతిభ చూపించాలా, అవకాశాన్ని క్రియేట్ చేయాలా, వెతకాలా, వచ్చినప్పుడు పరిపూర్ణంగా అవకాశాన్ని వాడుకోవాలా. క్రీడలలో మీరు నైపుణ్యం కనబరచండి.
మీకంతా తెలుసు, దిక్కత్ జరీన్ గాని లేకపోతే సిరాజ్ గాని డిఎస్పీ జాబ్లు ఇచ్చి వాళ్ళని సత్కరించుకున్నాం. ఇంకా చాలా మందికి ప్రోత్సాహకరమైనటువంటి అన్ని అంశాల పట్ల ఆర్థిక సహాయం కూడా చేస్తా ఉన్నాం. మీ ఆటలు ఇక్కడ భద్రాద్రి కొత్తగూడెం వరకే, మణుగూరు వరకే ఉండకూడదు. ఇక్కడ నుంచి రాష్ట్రానికి దేశానికి కూడా ఆడేటువంటి స్థైర్యం, ధైర్యం, నైపుణ్యం నేను అనుకుంటున్నా మణుగూరులో ఉంది అని నేను విశ్వసిస్తా ఉన్నా. మీరు ఖచ్చితంగా ఫస్ట్ లో ఉంటారని ఆశిస్తూ మీ అందరికీ కూడా బ్లెస్సింగ్స్ తెలియజేస్తూ ముగిస్తా ఉన్నా. జై హింద్, జై భారత్. మన సంస్కృతి సంప్రదాయాలను ప్రపంచానికి చాటేలా అంతర్జాతీయ ఫెస్టివల్స్ నిర్వహిస్తున్నామని పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. సంక్రాంతి సందర్భంగా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో కైట్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమం ద్వారా పర్యాటకాన్ని ప్రోత్సహించడమే కాకుండా స్థానిక కళాకారులకు అవకాశాలు కల్పిస్తున్నామని చెప్పారు. విదేశీ పర్యాటకులను ఆకర్షించేలా ఈవెంట్లు రూపకల్పన చేస్తున్నామని తెలిపారు. తెలంగాణ పండుగల గొప్పతనాన్ని అంతర్జాతీయ స్థాయిలో ప్రదర్శించడమే లక్ష్యమన్నారు. ఈ యొక్క కల్చరల్ యొక్క కైట్ ఫెస్టివల్ కూడా పెద్ద ఎత్తున నిర్వహించే కార్యక్రమం చేస్తా ఉన్నాం. సికింద్రాబాద్ పరేడ్ కోర్స్ లో పెద్ద ఎత్తున చేసే ఏర్పాటు చేస్తా ఉన్నాం. ఇందులో ఈ అన్ని దేశాలు సుమారుగా 19 దేశాలకు చెందినటువంటి 40 మంది అంతర్జాతీయ కైట్ ఫ్లైయర్స్, అట్లాగే మన దేశం నుంచి కూడా సుమారుగా 15 రాష్ట్రాల నుంచి ఈ యొక్క స్పెషలిస్ట్ అవుతుందో ఈ కైట్ ఫ్లైయర్స్ పాల్గొంటా ఉన్నారు. అట్లాగే నైట్ టైం, రాత్రి వేళల్లో ఏది వెలుగులు విరజిమ్మే విధంగా యొక్క నైట్ ఫ్లయింగ్ యొక్క పతంగుల్ని మనం ఏర్పాటు చేస్తా ఉన్నాం. ఇటీవల జరిగిన ప్రెస్ మీట్ లో ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు. వైసీపీ ప్యాకప్ అయ్యేందుకు సిద్దంగా ఉందని వ్యాఖ్యానించారు. రెడ్ బుక్ నే తమ రాజ్యాంగమని చెప్పుకోవడం రాజకీయ నాటకమని విమర్శించారు. ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు డ్రామాలు చేస్తున్నారని ఆరోపించారు. పార్టీ రాజకీయ భవిష్యత్తు ముగింపు దశకు చేరిందని వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారాయి. కొట్టుకోబోయింది. టీబీ డ్యామ్ గేటు సమస్య వచ్చింది. శ్రీశైలంలో ప్లంజ్ పూల్ వల్ల ఆ డ్యామే రిస్కులో పడే పరిస్థితి వచ్చింది. ఎందుకు ఈ విధంగా చూస్తే అనేక ప్రాజెక్ట్స్కి మీరు కనీసం మెయింటెనెన్స్కి కూడా డబ్బులు ఇవ్వలేదు. మీరు కొత్తగా కట్టే సంగతి పక్కన పెట్టండి. అదే తెలుగుదేశం ప్రభుత్వం, ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత టీబీ డ్యామ్కి 54 కోట్లు ఇచ్చినారు, అలగనూరుకి 36 కోట్లు, గోరకల్లుకి 55 కోట్లు, ఔకుకి 5 కోట్లు, శ్రీశైలం ప్రాజెక్ట్కి 203 కోట్లు ఆల్రెడీ పేమెంట్ అయిపోయింది. మెయింటెనెన్స్ పనులు అయిపోయినాయి. ఏది ఈ తక్కువ టైంలోనే. అదే 5 సంవత్సరాలు మీరు ఎందుకు చేయలేకపోయినారు, ఎందుకు ఇవ్వలేదు, దయచేసి ఎవరన్నా చెప్పగలిగిన పరిస్థితిలో ఉండారా నేను ప్రశ్నిస్తున్నాను. అదే హంద్రీనివా సృజల సవంతి ఆ కెనాల్ కెపాసిటీ అనేది రాయలసీమకి చాలా ఇంపార్టెంట్. 1700 క్యూసెక్స్ గతంలో ఉంటే కొంచెం కెనాల్ వైడనింగ్ చేస్తుంటే 3500 క్యూసెక్స్ దాకా తీసుకుపోవచ్చు కెపాసిటీ. దాదాపు రోజుకి ఒక అర్ధ టీఎంసీ దాకా మనము నీళ్లు దాంతో నుంచి రావచ్చు. అదేం పెద్ద కష్టమైన పని కూడా కాదు, జస్ట్ కెనాల్ వైడనింగే. ఎందుకు 5 సంవత్సరాలు మీరు చేయలేకపోయినారు అని చెప్పి నేను ఈరోజు సూటిగా ప్రశ్నిస్తున్నాను. ఏ మాత్రం మీకు రాయలసీమ మీద కొంచెమన్నా ప్రేమ ఉందా? రాయలసీమకి అన్యాయం చేసిన వాళ్ళు కాదా అని చెప్పి నేను ప్రశ్నిస్తున్నాను. తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఇప్పుడు రాగానే దాదాపు వార్ ఫుటింగ్లో కొన్ని రోజుల్లోనే దాదాపు 3800 కోట్లు ఖర్చు పెట్టి 700 కిలోమీటర్లు ఆ కెనాల్ అంతా ఈరోజు పర్ఫెక్ట్ కండిషన్లోకి తీసుకొని వచ్చి 3 జిల్లాలకి నీళ్లు అందిస్తూ చివరిగా ఉండే కుప్పమికి కూడా ఈరోజు నీళ్లు పోతున్నాయి అంటే అది తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ఈరోజు చేసిన అద్భుతమైన పని. ఎందుకు మీరు గతంలో చేయలేకపోయినారు 5 సంవత్సరాలైనా కానీ అని చెప్పి నేను ఈరోజు ప్రశ్నిస్తున్నాను. అదేవిధంగా తమాషా ఏంటంటే ఎలక్షన్స్ ముందు కుప్పమికి నేను నీళ్లు ఇస్తున్నానని చెప్పి ఒక సినిమా సెట్టింగ్ వేసి ఒక డ్రామా చేసి జగన్మోహన్ రెడ్డి కరెక్ట్ సాయంత్రానికి ఆ నీళ్లు ఆయన వెళ్ళిపోగానే ఆ సినిమా సెట్టింగ్ కూడా ఎత్తేసుకొని వెళ్ళిపోయినారు. అంటే ఇది మోసం చేసినట్టు కాదా రాయలసీమ ప్రజల్ని, కుప్పం ప్రజల్ని అని చెప్పి నేను ఈరోజు ప్రశ్నిస్తున్నాను. ఇప్పుడు మనం శ్రీశైలం డ్యామ్ బ్యాక్ వాటర్స్ నుంచి చూస్తే తెలంగాణ వాళ్ళు 800 ఫీట్స్ నుంచి నీళ్లు తీసుకోగలుగుతారు. కానీ మనం ముచ్చిమర్రి లిఫ్ట్ మీరు చూస్తే 798 ఫీట్ నుంచే మనము నీళ్లు తీసుకోగలుగుతాం. అటువంటి ముఖ్యమైన ముచ్చిమర్రి ప్రాజెక్ట్కి కరెంటు బిల్లులు కూడా హుజురాబాద్ జమ్మీకుంట మున్సిపాలిటీల అభివృద్ధి కావాలంటే బీజేపీకి అవకాశం ఇవ్వాలని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అన్నారు. కేంద్ర ప్రభుత్వ పథకాలను సమర్థంగా అమలు చేయగలిగేది బీజేపీనేనని చెప్పారు. స్థానిక మౌలిక వసతులు, ఉపాధి అవకాశాల కల్పనలో బీజేపీ నాయకత్వం కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, రాబోయే ఎన్నికల్లో బీజేపీకి మద్దతు ఇవ్వాలని ఆయన పిలుపునిచ్చారు.
గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఈ గ్రౌండ్ లో ట్రాక్ ఏర్పడేయాలని చెప్పి గతంలో చాలా మంది ప్రతిపాదనలు వచ్చినాయి. కేంద్ర ప్రభుత్వానికి ఆ ప్రతిపాదన పంపించిన వెంటనే 6,50,00,000 రూపాయలను ఆల్రెడీ శాంక్షన్ చేయడం జరిగింది. దురదృష్టవశాత్తు పోయినసారి అభివృద్ధి చేద్దామని సహకరించే వాళ్ళు లేరు, ప్రతిపాదనలు ఇచ్చే వాళ్ళు కూడా లేరు. కాబట్టి ఈ జమ్మికుంట హుజాబాద్ మున్సిపాలిటీస్ ను మాకు అప్పచెప్పండి, కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చే బాధ్యత మాది, రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇవ్వని చెప్పి క్లియర్ చెప్పింది. కాబట్టి నిధులు ఇచ్చేది కేంద్ర ప్రభుత్వం, కాబట్టి నిధులు తీసుకొచ్చేది ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారం తప్ప వేరే ఆశలు దేనే లేవు. ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఒక్క ప్రార్థన చేస్తే అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డికి ఏ విధంగా పరిస్థితులు మారాయో అదే తరహా పరిస్థితి ప్రస్తుతం చంద్రబాబు నాయుడుకి కూడా తప్పదని చెప్పారు. రాజకీయాల్లో అధికారం శాశ్వతం కాదని, ప్రజలను మోసం చేసిన వారిని దేవుడు కూడా క్షమించడని తెలిపారు. అలాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనపై కూడా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జగన్ ఏం తక్కువ తినలేదని, 5 లక్షల కోట్లకు పైగా అప్పులు చేసి రాష్ట్రాన్ని ఆర్థికంగా వెనక్కి నెట్టేశారని చెప్పారు. రాష్ట్ర భవిష్యత్తుతో ఆడుకున్న నాయకులు ప్రజల ఆగ్రహాన్ని తప్పించుకోలేరని స్పష్టం చేశారు. ₹1 ఇస్తాం, కేఏ పాల్ కవర్ చేయకండి. రాజశేఖర రెడ్డి TV5 నాయుడికి 6 కోట్లు ఇచ్చాడు, 6 ప్రోగ్రాంలు ఆపని. T5 నాయుడే చెప్పాడు నాకు, సార్ డబ్బులు సార్ మీ ప్రోగ్రాం క్యాన్సిల్ చేశాను సార్. అది కనీసం నీతిగా ఆయన ఒప్పుకున్నాడు. ఎవరికి ఎంత ఇస్తున్నాడో తెలుసు, ఆపేదేలా తగ్గేదేలా. దేవుని శాపాలు ఈ ఓనర్స్ మీద రాకపోతే నాకు చూడండి అంతే, ఎవరి మీద రాలేదు. థ్యాంక్ యూ వెరీ మచ్. బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు రఘునందన్ రావు కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలపై తీవ్ర విమర్శలు చేశారు. ప్రజల్లో కాంగ్రెస్ పార్టీపై విశ్వసనీయత పూర్తిగా పోయిందని, ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ఆ పార్టీ విఫలమైందని చెప్పారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కాంగ్రెస్ ప్రజల సమస్యలను పక్కన పెట్టి రాజకీయ లెక్కలకే ప్రాధాన్యమిస్తోందని వ్యాఖ్యానించారు. ఇక బీఆర్ఎస్ పార్టీపై కూడా రఘునందన్ రావు విమర్శలు గుప్పించారు. గత పాలనలో ప్రజలకు భారంగా మారిన పార్టీగా బీఆర్ఎస్ గుర్తింపు పొందిందని, అప్పులు పన్నుల భారంతో ప్రజలను ఇబ్బందులకు గురి చేసిందని చెప్పారు. తెలంగాణ ప్రజలకి ఇంట్లోకే ఇష్టం లేనప్పుడు బయట గురించి మాట్లాడే ఉంటది. టెక్నికల్ ఎవిడెన్స్ లేకుండా మీరు ఎన్ని గంటలు ప్రశ్నిస్తారు? ఆయా కంపెనీల సీఈఓలను పిలిచి వాళ్ళకు వచ్చిన లెటర్లని, మెయిల్లని తీసుకుంటే దట్ విల్ బికమ్ ఏ టెక్నికల్ ఎవిడెన్స్. ఇలా కొండలరెడ్డి గారికి సిట్ నోటీసులు, రేపు హాజరు కావాలి. ఎల్లుండి కొండలరెడ్డి గారి డ్రైవర్ను ప్రశ్నించారు, అవతల ఎల్లుండి రేవంత్ రెడ్డి గారు గన్మెన్ ను ప్రశ్నించారు. ఎన్ని రోజులన్నా ఈ ప్రశ్నించుడు? ఫలితం ఎప్పుడు వస్తే చెప్పుండ్రి. కర్త కర్మ క్రియ ఏళ్ళన్నీ ఒక్కరికే చూపెడుతున్నాయి. ఒక్కరిని పిలిచేందుకు మీకు భయం అవుతుంది. సిట్కి ఇంటి అల్లుని ఫోన్ ఇవ్వడానికి ఇంటి ఆర్డర్ ఇంతకంటే ఫాల్తు పంచాయతీ ఉంటుందా అని అడిగింది బిడ్డ. SIT సిట్టా లేకపోతే CIT సిట్టా నాకైతే అర్థమైతలేదు. కాంగ్రెస్ ఇన్వెస్టిగేషన్ టీం ఏమైనా అవుతుందా ఏమైతుందో అర్థమైతలేదు. వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయం తాడేపల్లిలో మాజీ ముఖ్యమంత్రి, పార్టీ అధినేత వైఎస్ జగన్ సమక్షంలో జనసేన పార్టీకి చెందిన కీలక నేతలు వైఎస్ఆర్సీపీలో చేరారు. ఏలూరు జిల్లా చింతలపూడి నియోజకవర్గానికి చెందిన జనసేన నాయకులు బండారు గంగా సురేష్, ఆనం సుభాష్ తో పాటు పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గానికి చెందిన జడ్డు దామోదర్ పార్టీ కండువా కప్పుకొని అధికారికంగా వైఎస్ఆర్సీపీలో చేరారు. ఈ సందర్భంగా వైఎస్ జగన్ వారికి పార్టీ తరఫున స్వాగతం పలికారు. ప్రజల కోసం పనిచేసే నాయకులకు వైఎస్ఆర్సీపీలో ఎప్పుడు స్థానం ఉంటుందని చెప్పారు. రాష్ట్రంలో ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ముందుకు సాగాలని సూచించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నీటి ప్రాజెక్టులు, అంతర్రాష్ట్ర అంశాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. రాజకీయాలు చేయొద్దని తెలంగాణను కోరుతున్నానని, ప్రజల కోసం రాజకీయాలు చేస్తేనే మంచిదని చెప్పారు. గతంలో దేవాదుల, కల్వకుర్తి ప్రాజెక్టులను తానే ప్రారంభించారని గుర్తు చేశారు. RDS కు నీళ్లు రాకపోతే జూరాల నుంచి నీళ్లు తీసుకొచ్చి మహబూబ్ నగర్ కు సరఫరా చేశామని చెప్పారు. అలాగే నాగార్జున సాగర్ నుంచి నీళ్లు తీసుకొచ్చి హైదరాబాద్ కు అందించిన విషయాన్ని వివరించారు. పోలవరం ప్రాజెక్టుపై అభ్యంతరాలు చెప్పడం సరికాదని చంద్రబాబు స్పష్టం చేశారు. మిగిలిన నీటిని ఎవరైనా వినియోగించుకోవచ్చని, ఈ విషయంలో పోటీపడి మాట్లాడడం సరికాదని అన్నారు. నీటి సమస్యలపై అక్కడి ప్రజలు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉందని చెప్పారు. Everything will be completed by January 27.
All works will be completed by March 27. Phase 1. ఇవన్నీ మనం 41.15. ఆ తర్వాత ఏం చేయాలి? ఫేజ్ 2కి వెళ్తాం. మెయిన్ వ్యాల్యూ ఏం చేయాలని వర్కౌట్ చేస్తాం. కానీ ఈరోజు ఫేజ్ 1 మనం పూర్తి చేసుకుంటే ఆపరేషనలైజ్ అవుతుంది ముందు. దీనికి ల్యాండ్ ఎక్విజిషన్ ఇవన్నీ కూడా కంప్లీట్ చేసుకుంటే కనీసం 119 టీఎంసీ నీళ్లు మనం ఇంపౌండ్ చేసుకోవచ్చు. గ్రావిటీతో ఈ నీళ్లు అన్ని ప్రాంతాలకు తీసుకునే అవకాశం ఉంటుంది. దట్ ఈస్ వేర్ వీఆర్ వర్కింగ్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. కల్వకుంట్ల కుటుంబంపై నాయుడి రాజేందర్ రెడ్డి వ్యాఖ్యలు. కల్వకుంట్ల కుటుంబానికి రాజకీయ బహిష్కరణ తప్పదని వెల్లడి. ఒకప్పుడు కాళ్లు పట్టుకుని ఇప్పుడు విమర్శలు చేస్తున్నారని ఫైర్. తెలంగాణ ఉద్యమంలో కేటీఆర్ ఎక్కడాని ప్రశ్నించిన నాయుడి రాజేందర్ రెడ్డి. ప్రజల పక్షాన పోరాడేది బీజేపీ మాత్రమే అన్న రఘునందన్ రావు. ప్రజల విశ్వాసం కోల్పోయిన కాంగ్రెస్ అని వ్యాఖ్యలు. హామీలు అమలు చేయడంలో కాంగ్రెస్ విఫలమైందని విమర్శ. ప్రజల కోసం పోరాడే ఏకైక పార్టీ బీజేపీ అని వెల్లడి. నీటి ప్రాజెక్టుల విమర్శలకు చంద్రబాబు కౌంటర్. నీటి అంశాల్లో రాజకీయాలు చేయొద్దని చంద్రబాబు సూచన. దేవాదుల కల్వకుర్తి ప్రాజెక్టు నేనే ప్రారంభించానన్న చంద్రబాబు. దూరాల నీటితో మహబూబ్నగర్కు సరఫరా చేశామని వ్యాఖ్య. పోలవరం మిగులు నీటిపై అభ్యంతరాలు సరికాదన్న చంద్రబాబు. రాయలసీమ గొంతు కోసారని చంద్రబాబు రేవంత్ పై అవినాష్ వ్యాఖ్యలు. సీమకు రావాల్సిన 111 టీఎంసీలు ఎక్కడాని ప్రశ్న. జల హక్కులపై కేంద్రం స్పష్టత ఇవ్వాలని డిమాండ్. రాజకీయాల కోసం సీమను బలి చేస్తున్నారని వ్యాఖ్య. వైసీపీ రాజకీయ భవిష్యత్తు ముగింపు దశలో ఉందని దీపక్ రెడ్డి విమర్శలు. రెడ్ బుక్ రాజ్యాంగం అంటూ వైసీపీ నాటకం ఆడుతోందని వ్యాఖ్య. ప్రజలను తప్పుదోవ పట్టించే డ్రామాలు ఆడుతోందని దీపక్ విమర్శ. వైసీపీ ప్యాకప్ కు సిద్ధమైందని వెల్లడి. ఇవి ఈనాటి వార్తా విశేషాలు. మరో బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.